సో ఇప్పుడు మనము చూస్తున్నది వచ్చేసి ఇది హైడ్రాలిక్ పవర్ ప్యాక్ అన్నమాట. సో ఇది వచ్చేసి 4 ప్యాసింజర్ సింగిల్ ఫేస్ పవర్ ప్యాక్. సో మీరు చూస్తుంటే ఇక్కడ బ్రాండ్ వచ్చేసి ఓమర్ లిఫ్ట్ ఉంది. ఇది ఇటలీ ఇంపోర్టెడ్ అన్నమాట. సో మనకి కిలోవాట్స్ కు చూస్తే 2.2 కిలోవాట్ 3 HP మోటార్. సో సింగిల్ ఫేస్ లో మనకి 4 ప్యాసింజర్ కెపాసిటీ యూజ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ మనం మీరు చూస్తూ ఉంటే దీని వచ్చేసి వాల్ సిస్టమ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఒక బ్లాక్ పైప్ కనిపిస్తుంది కదా, దీని హోస్ పైప్ అంటాము. సో దీని నుంచి మనకి లిఫ్ట్ యొక్క ఆయిల్ అనేది పంపప్ అవుతుంది. సో ఇదంతా కంప్లీట్లీ ఫంక్షన్ అవ్వడానికి మనకి కంట్రోల్ ప్యానెల్ యూజ్ చేస్తాము. సో ఇది కూడా సింగిల్ ఫేస్ సపోర్టెడ్ కంట్రోల్ ప్యానెల్ అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నది ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్, మదర్ బోర్డ్, దానికి సంబంధించిన రిలేస్ ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి ఏఆర్టీ డివైస్. సో పవర్ పోతే నియరెస్ట్ ఫ్లోర్కి వచ్చి ఓపెన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో జనరల్లీ మనము హైడ్రాలిక్ లిఫ్ట్లో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లైక్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే మీకు మిషన్ రూమ్ అండ్ పిట్ ఇట్లాంటివి లేకుండా ఉండాలి అనుకుంటే మనము చూస్తాము. సో మీరు చూస్తున్న డోర్ ఏదైతే ఉందో ఇది స్వింగ్ డోర్ అనమాట. సో స్వింగ్ డోర్లో దీన్ని బిగ్ విజన్ అంటాము. అవుటర్ కవరింగ్ మీకు అయితే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఏసీపీ. సో మీరు చూస్తుంటే రైట్ రౌండ్ అంతా ఏసీపీ క్లాడింగ్ వేసాము. సో ఏసీపీ క్లాడింగ్కి ముందు ఇక్కడ మనం ఏం చేసామంటే ఐరన్ స్ట్రక్చర్ ఫ్రేమింగ్ వర్క్ కనెక్ట్ చేసాం. సో వీళ్ళకి వచ్చేసి ఈ పర్టికులర్ ప్లేస్లో పొజిషన్ ఫిట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనము ఈ యొక్క కంప్లీట్ ఏసీపీ వర్క్ ఇదంతా చేసి ఇచ్చాము. సో జనరల్లీ హైడ్రాలిక్లో ఏమవుతుందంటే మనకి స్పీడ్ స్లో ఉంటుంది, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఆయిల్ ఇంజెక్టింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది కాబట్టి. సో ఈ లిఫ్ట్ వచ్చేసి 2 సైడ్ అవుతుంది. సో క్యాబిన్ వచ్చేసి కస్టమర్ ప్రిఫరెన్స్ లో అందులో 4 లైట్స్ వచ్చేసి ఇన్సైడ్ డిజైన్ ఇచ్చాము. సో మీరు చూస్తుంటే ఇక్కడ ఒక గేట్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది గేట్. సో వీటిని కార్ గేట్స్ అంటాం మేము. సో మనం డిజైర్డ్ ఫ్లోర్ ఏ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటే ఆ ఫ్లోర్కి బటన్ నొక్కాలి. ఎమర్జెన్సీ అలారం లిఫ్ట్లో ఎప్పుడైనా ఎవరైనా స్ట్రక్ అయినప్పుడు ఆ బటన్ నొక్కితే సో దట్ మనకి లిఫ్ట్ ఆగింది, ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి తెలుసుకుంటారు. సో మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1 సైడ్ ఒక ఓపెనింగ్ అనమాట. సో వీళ్ళకి 2 సైడ్ ఓపెనింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే వీళ్ళకి కార్నర్లో వచ్చింది, ఒక సైడ్ పెడితే ఒకటి మొత్తం బాల్కనీ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మనము ఈ మోడల్లో చేసాము. ఇది వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్న సైట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎల్ఓపి అంటే లైక్ ల్యాండ్ ఆపరేటింగ్ ప్యానల్. మీరు ఎప్పుడైతే ల్యాండింగ్లో ఉన్నారో ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ లిఫ్ట్కి కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఆ బటన్ నొక్కాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకో ఓపెనింగ్. సో వీళ్ళకి బాల్కనీకి యాక్సెస్ ఉండదు అని చెప్పేసి కస్టమర్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ కూడా మాకు ఓపెనింగ్ కావాలి అని. సో మీరు చూస్తుంటే ఇక్కడ కూడా ఒక ఓపెనింగ్, అంటే 1 ఫ్లోర్లో మనకి 2 గేట్స్ ఉన్నాయి, అంటే 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో బట్ ఏదైతే మెయిన్ ఎంట్రీ ఉందో అక్కడ స్వింగ్ డోర్ ఇచ్చామో, ఇంకోటి వచ్చేసి ఇక్కడ కొలాప్సిబుల్ గేట్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇలాంటి ప్రొవిజన్ ప్రొవైడ్ చేసాం. సో మీరు లోపల చూస్తుంటే ఇదంతా ఐరన్ పైప్స్ కనిపిస్తున్నారు కదా మీకు, ఇదంతా ఐరన్ ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్తోనే చేస్తాం అనమాట. సో దీన్ని సిఓపి అంటాము, కార్ ఆపరేటింగ్ ప్యానల్. అంటే ఈ కార్లో మనం ట్రావెల్ ఏదైతే చేస్తున్నామో దాన్ని ఆపరేట్ చేయడానికి. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ కూడా ఏసీబీ వర్క్ కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది కూడా బిగ్ విజన్ డోర్. సో ఇది వచ్చేసి సౌత్ ఓపెనింగ్ అనేది. ఐ థింక్ మీరు క్యాబిన్ కూడా చూడొచ్చు, చాలా
స్పేషియస్గా వచ్చింది. మనం యాక్చువల్గా తీసుకున్న సైజ్ వచ్చేసి డెప్త్లో 6 feet తీసుకున్నాము, విడ్త్లో వచ్చేసి ఆల్మోస్ట్ 4 feet వరకు తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇంకో బాల్కనీ సెకండ్ ఫ్లోర్లో. సో ఈ బాల్కనీలోకి వెళ్ళాలంటే లిఫ్ట్ త్రూగానే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ పిల్లర్ వచ్చింది మనకి, సో దాన్ని కవర్ చేయడానికి ఇలా ప్రొజెక్షన్ వర్క్ చేసాము. సో కస్టమర్కి ఇది హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉంది. ల్యాండింగ్ సేఫ్టీస్, కార్ ల్యాండింగ్ సేఫ్టీస్ ఇవన్నీ చెక్ చేసుకొని ఏది ఫంక్షనింగ్ అవుతుందో లేదా అని చూసి ఇస్తాము. సో మీకు చూపిస్తాను. జనరలీ డోర్ ఓపెన్ చేస్తే రన్నింగ్లో లిఫ్ట్ ఆగిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు డోర్ ఓపెన్ చేశాను రన్నింగ్లో. సో లిఫ్ట్ అనేది మనకి మధ్యలోనే స్ట్రక్ అయింది. ఇది మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే మాత్రమే లిఫ్ట్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఒక డోర్ ఇచ్చాము మనము. సో ఈ డోర్ కూడా నేను ఓపెన్ చేస్తాను. చూడండి, లిఫ్ట్ అనేది మధ్యలోనే ఆగిపోయింది, మూమెంట్లో ఎక్కడ లేకుండా. సో అగైన్ నేను ఈ డోర్ క్లోజ్ చేస్తాను, దెన్ లెఫ్ట్ మళ్ళీ మూమెంట్లోకి వచ్చేస్తుంది. సో మీకు కూడా మీ ఇంటికి లైక్ వితౌట్ బెడ్ వితౌట్ విజన్ రూమ్తో ఎగ్జిస్టింగ్ హౌస్ కానీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ కానీ చూస్తూ ఉంటే హైడ్రాలిక్ లిఫ్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి అప్ టు G+3 వరకే సజెస్టబుల్ అండి. హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అండ్ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి లిఫ్ట్స్ పెట్టుకోవాలి అనుకుంటే లార్వెన్ ఎలివేటర్స్ని కాంటాక్ట్ అవ్వండి. 9100098904.